ప్రభునందు సహోదరి సహోదరులకు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనం అందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి 4 మాటలను మనం విన్నాము. ఇప్పుడు 5వ మాటను వింటూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం, నేను దప్పిగొనుచున్నాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను కనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పొడగకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ప్రభునందు ప్రియులారా, మరికొద్ది క్షణాల్లో చనిపోయే పరిస్థితిలో కూడా దప్పిగొనుచున్నానని యేసుక్రీస్తు అడుగుటకు గల కారణమును మొదట మనం తెలుసుకోవాలి. భయానకముగా అతి క్రూరముగా ప్రతి రక్తపు బొట్టును చిందించి బ్రతుకుటకు ఏమాత్రము అవకాశం లేనప్పటికీ దప్పిగొనుచున్నానను మాటలోని పరమార్థం ఏంటి? ఎలాగో చనిపోతానని తెలిసిన యేసుక్రీస్తుకు నాకు దాహమవుతుందని వారిని అడుగుచున్నాడంటే దాని వెనుకున్న పరమార్థం ఆనాడున్న భయంకరమైన యూదులకు అర్థం కాలేదు. వాస్తవంగా ఆ సమయంలో కూడా, అనగా శిలువలో అంతటి బాధను అనుభవిస్తున్నా కూడా 5వ మాటను అనుటకు గల కారణమే లేఖన నెరవేర్పు. యోహాను సువార్త 19:28-29లో వ్రాయబడిన లేఖనము నిరర్ధకము కాకుండానట్లు అతి క్లిష్టమైన పరిస్థితిలో కూడా నెరవేర్చాలన్న తపనను ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు ద్వారా దేవుడు వ్రాయించిన ఈ సందర్భం గల లేఖనాన్ని చూస్తే కీర్తనల గ్రంథం 69:21, వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ముందుగా చెప్పబడిన ఈ లేఖనమును శిలువపై 5వ మాటగా పలికి నెరవేర్చను. యేసుక్రీస్తును ఉద్దేశించిన ఈ లేఖన సారాన్ని ఆ దుస్తులైన యూదులకు కానీ సైనికులకు కానీ అర్థం కాక చేదైన ఒక చిరకను, అనగా త్రాగుటకు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలించని చిరకను ఆయన నోటికి అందించిరి. కన్ను మూసేలోపు యేసుక్రీస్తు చేస్తున్న అద్భుత విషయమే లేఖన నెరవేర్పు. ముందుగా వ్రాయబడిన లేఖనాలన్నిటినీ కన్ను మూసేలోపు నెరవేర్చాలనే ఆలోచనతో ఉండెను. ఇలా ఆలోచించుకుంటూ పోతే యేసుక్రీస్తు గురించి లేఖనాల్లో ఏ విషయాలైతే వ్రాయబడ్డాయో వాటినన్నిటినీ నెరవేర్చి మరణించినట్లుగా బైబిల్ నందు చూస్తున్నాం. పరలోకపు తండ్రి చేయుచున్న ప్రతి కార్యమును ప్రతి సమయమున నెరవేర్చి చివరికి యేసుక్రీస్తు మరణించిన ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు పట్ల పరలోకపు తండ్రికి సంకల్పం ఉందో ఆ రీతిగానే మన ఎడల కూడా సంకల్పం ఉంది. ఎలా అయితే తండ్రి సంకల్పాన్ని కన్ను మూసేలోపు నెరవేర్చాడో అలానే మన ఎడల తండ్రికున్న సంకల్పాన్ని మనము యేసుక్రీస్తు వలె నెరవేర్చాలి. మన గురించి వ్రాసి మనము చేయవలసిన పనిని తెలిపే లేఖనమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధములమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకును. మనం జన్మించింది దేవుని కోసమని, బ్రతికినంతకాలం ఆయన దృష్టికి మనము పరిశుద్ధులముగా నిర్దోషులుగా ఉండాలన్నది లేఖనాల్లో మన గురించి వ్రాయబడింది. క్రీస్తుని గురించి ముందుగా వ్రాయబడిన లేఖనాలన్నింటినీ నెరవేర్చి మరణించినట్లుగా అనేకమైన వచనాలు తెలియజేస్తుంది. అయితే మన గురించి వ్రాయబడిన లేఖనమును యేసుక్రీస్తు వలె నెరవేర్చాలా లేక నెరవేర్చకుండా మరణించాలా? ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలన్న వ్రాయబడిన లేఖనాన్ని నెరవేర్చట బద్ధులమై ఉన్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే మన హృదయ అంతరంగములో పరిశుద్ధతను చూడాలని మన ఎడల ఉద్దేశమును పరలోకపు తండ్రి కలిగి ఉన్నాడు. ఈ సృష్టిని సృష్టించక మునిపే భూమి మీదకు రాబోతున్న తన పిల్లలమైన మన పట్ల గల సంకల్పము ఇదే. ఏ రీతిగా అయితే ఆ సమయంలో కూడా 5వ మాటగా వ్రాయబడిన లేఖనమును యేసుక్రీస్తు నెరవేర్చాడో ఆ రీతిగానే మన పట్ల తండ్రికున్న ఈ సంకల్పాన్ని నెరవేర్చాలి. పరిశుద్ధత కలిగి జీవించకుండా చివరికి ఒక దినాన మరణించాక ఆ పరలోకపు తండ్రిని చూడలేము అనే మాటను చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14లో పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు.
మన అనుదిన జీవితంలో అన్ని విషయాల యందు పరిశుద్ధతను కలిగి ఉన్నామా? ఒక్కసారి పరిశీలించుకోండి. మానవ హృదయంలో ఉండు అపరిశుద్ధమైన క్రియలను యేసుక్రీస్తు మాటల్లోనే చూస్తే మార్కు సువార్త 7, 21, 22, 23 వచనాల్లో లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మానవ హృదయాన్ని పాడు చేసి అనేకమైన క్రియలను పై వచనంలో మనం చూస్తున్నాం. పరలోకపు తండ్రికి మన ఇళ్లలో ఉన్న సంకల్పాన్ని నెరవేర్చకుండా ఉండే పై చెడు క్రియలను మన జీవితంలో కలిగి ఉన్నాం. మన జీవితంలో మనమందరము కూడా ప్రభునందు పిల్లరా కలిగి ఉన్నామా అని పరీక్షించుకోవాలి. మరొక సందర్భంలో ఆలోచిస్తే మరొక చోట దాహము అను పదమును గూర్చి భావాన్ని చూస్తే మత్తయి 25, 35 నుంచి 40 వరకు, నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొట్టిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశునయుంటిని, నన్ను చేర్చుకొట్టిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగి అయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా ఎద్దకు వచ్చిదని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గుండ చూచి నీకు ఆహారం ఇచ్చి తిని, నీవు దప్పికొండ చూచి ఎప్పుడు దాహం ఇచ్చి తిని. 40లో చూస్తే అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిర్భయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. పై వచనాల సందర్భంలో ఏ దాహము గూర్చి చెప్పబడుతుంది? అల్పులైన ఈ సహోదరులో ఒకనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్న మాటలో గల భావం ఏంటి? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువారు నా సహోదరులు అని యేసు అంటున్నాడు. ఏంటి తండ్రి చిత్తం? నశించిపోతున్న ఆత్మలను శక్తివంతమైన మాటలు చెప్పి రక్షించుటకే. ఆత్మల రక్షణ పట్ల పట్టుదల కలిగి పనిచేస్తున్న సేవకుల సేవలో మనము సహకారులుగా ఉండాలి. వాస్తవానికి యేసుక్రీస్తు ఆత్మల రక్షణ అను దాహమును కలిగి ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే దాహం క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకనాడు యేసుక్రీస్తుకు దాహముతో ఉన్నను చేదైన చిరకనిచ్చిన వారు ద్రోహిల చేత ఈనాడు చూడండి ప్రభునందు బిళ్ళారా, ఒకనాడు యేసుక్రీస్తు దాహముతో ఉన్నను చేదైన చిరకనిచ్చిన వారు ద్రోహులైతే ఈనాడు ఆత్మల రక్షణ అనే దాహముతో ఉన్న ప్రభు యొక్క దాహమును తీర్చకపోతే మనము ద్రోహులుగా పిలువబడి ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతాం. ఎవరైతే ఆయన వాక్యాన్ని పాటిస్తూ ప్రకటిస్తూ అనేక మంది హృదయాలను తడుపుతున్నారో వారే యేసుక్రీస్తుకున్న దాహాన్ని తీర్చువారు. దేవుడు తన వాక్యమును